హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో ఇంకొక టాపిక్ మాట్లాడదాము అని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే ఆ, నాతో అనే కాదు, దేవుడు మీతో కూడా ఆ విధంగానే ఉంటారు. ఆ, అయితే మనము దేవునికి అవకాశం ఇవ్వాలి అన్నమాట. నా లైఫ్లో జరిగినటువంటి కొన్ని కొన్ని విషయాలు, ఈ మధ్య జరిగిన కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. ఇది ఎందుకు అని అంటే మీరు కూడా బలపడతారు, మీరు కూడా ఆ విధంగా ఆ, దేవుణ్ణి వెతుకుతారు అని చెప్పేసి ఉద్దేశంతో అన్నమాట. అది ఏంటి అని అంటే మనము మన మనసులో ఏదైనా సరే ఒకటి మనం ఆ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉన్నాడు, దానికి సమాధానాలు వెంటనే ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి దేవుడు నాతో నేను అడిగిన తర్వాత దేవుడు నాకుతో ఎలా సమాధానంతో మాట్లాడాడు, ఏ సమాధానాలతో మాట్లాడాడు, నేను ఏ క్వశ్చన్స్ దేవుడిని అడిగాను, వాటికి సమాధానాలు ఎలా ఇచ్చాడు, చిన్న చిన్న కోరికలు కూడా ఎట్లాగా తీర్చాడు అని చెప్పేసి నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మొన్న లాస్ట్ ఈ మంత్ 4th నా బర్త్డే జరిగింది అనమాట. జూన్ 4th నేను మార్నింగ్ నిద్ర లేవగానే ప్రేయర్ చేసుకున్నాను అనమాట. ఏమని అని అంటే నాకు అప్పటికి ఒక 39 years కంప్లీట్, 40 వచ్చినాయి. నేను ప్రేయర్ చేసుకున్నాను, యేసయ్య ఈ 40 years, ఈ 39 years నన్ను మీ రెక్కల కింద కాపాడావు, భద్రపరిచావు. అయితే ఈ 39 yearsలో నేనేం చేశానో నాకు తెలియదు. ఇక ముందైనా సరే నేను మీకోసం ఏమన్నా చేయాలి అని నాకు ఉంది అని చెప్పేసి అని దేవుడికి అట్లా ప్రార్థన చేసుకొని కృతజ్ఞతలు చెప్పుకొని, అలానే యేసయ్య నాకు ఒక గిఫ్ట్ దయచేయి అని చెప్పేసి అంటే బర్త్డేకి అందరూ గిఫ్ట్స్ ఇస్తారు కదా, అట్లాగా నేను యేసయ్యని గిఫ్ట్ అడిగాను అనమాట. అది ఏంటి అని అంటే నాకు మరొకసారి ప్రెగ్నెన్సీ కావాలి అని చెప్పేసి నేను దేవుడు యేసయ్యని అడిగాను అనమాట. ఇంకోసారి నాకు అవకాశం ఇవ్వు, మరొక పాప కావాలని నేను అడుగుతున్నాను అని చెప్పేసి అని నేను ప్రేయర్ చేస్తున్నాను. అది అలానే ఇంకొకటేమో, యేసయ్య మీ గురించి నాకు బాగా తెలియాలి. బైబిల్ మొత్తము అంతకుముందు ఒకసారి మీతో చెప్పాను కదా, అదే విధంగా ఆ రోజు కూడా నేను ప్రేయర్ చేసుకున్నాను. బైబిల్ మొత్తం నాకు తెలియాలి, అంటే బైబిల్ జ్ఞానం నాకు కావాలి. బైబిల్లో ఉన్న విషయాలు నాకు దాన్ని బాగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అని ఆ విధంగా ప్రార్థన చేసుకున్నాను. అట్లాగా 2-3 ప్రేయర్ చేసుకున్నాను అనమాట. ఎట్లాగా నాకు మళ్ళీ ఇంకోసారి ప్రెగ్నెన్సీ కావాలి అని చెప్పేసి పిల్లల విషయంలో ఒకసారి ప్రార్థన చేసుకున్నాను. రెండోసారి వచ్చేసి బైబిల్ గురించి నాకు తెలియాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను అనమాట. ఆ రోజు మా ఇంట్లో మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే, నెల్లూరులో ఉన్నాను అప్పుడు, మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే నా బర్త్డే అని చెప్పేసి ఓన్లీ చర్చిలో ఉన్న స్త్రీల వరకు ప్రేయర్ పెట్టుకుందాము, వాళ్ళకి భోజనాలు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ ప్రేయర్ జరిగిందనమాట. ప్రేయర్ జరిగినప్పుడు వాక్యం స్టార్ట్ చేస్తున్నప్పుడు వాక్యము ఒక ఆంటీ చెప్తారు మామూలుగా. ఆ ఆంటీ ప్రతిసారి నేను వెళ్ళినప్పుడల్లా ఆంటీ చెప్తారనమాట. ఒకసారి మాత్రం ఒక అక్క ఉంది, అక్క చెప్పింది, అక్క మంచిగా నాకు వాక్యం బాగా చెప్పింది అనిపించింది. ఆ రోజు నేను మనసులో ప్రేయర్ చేసుకున్నాను, యేసయ్య ఈరోజు అక్క చెప్తే బాగుంటుంది, నా బర్త్డే రోజు కదా, అక్క చెప్తే బాగుంటుందని నాకు మనసులో అనిపిస్తుంది, యేసయ్య అక్క చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అని మనసులో ప్రార్థన చేసుకున్నాను. నిజంగా ఆ అక్కే పైకి లేచింది అనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎట్లాగా నేను ఆ అక్క చెప్తే వాక్యం బాగుంటుంది అని చెప్పేసి నేను మనసులో ప్రార్థన చేసుకున్నది దేవుడు అక్కడ చెప్పాడనమాట. కరెక్ట్గా ఆ అక్కే పైకి లేసి వాక్యం చెప్పింది. ఆ అక్క కూడా ఏమని చెప్పింది ఆ రోజు వాక్యంలో, నేను మార్నింగ్ వేటి గురించి అయితే నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫస్ట్ యేసయ్య నాకు బైబిల్ జ్ఞానం నాకు బైబిల్లో ఉన్న విషయాలన్నీ నాకు తెలియాలి, బైబిల్లో ఉన్న విషయాలన్నీ నేను గ్రహించాలి, నాకు ఆ జ్ఞానం కావాలి యేసయ్య అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను కదా. దానికి అక్కడి నుంచి వచ్చిన సమాధానం ఏంటి అని అంటే, నువ్వు ప్రతిరోజు బైబిల్లో ఒక 3 వచనాలు తీసుకో, ఆ 3 వచనాలు తీసుకొని వాటి మీద ధ్యానం చెయ్యి, వాటి గురించి నువ్వు ధ్యానం చెయ్యి ప్రతిరోజు. అలా నువ్వు ఏ విషయమైనా సరే బైబిల్కి సంబంధించిన విషయాలు నువ్వు గ్రహిస్తావు అని చెప్పేసి అక్క వాక్యంలో చెప్పింది అనమాట. నిజంగా అది చెప్పినప్పుడు నేనైతే స్టన్ అయ్యాను నిజంగా. ఎందుకంటే పొద్దున నేను ప్రేయర్ చేసుకున్నది అదే కదా, నాకు బైబిల్ జ్ఞానం తెలియాలన్నప్పుడు అప్పుడు దానికి యేసయ్య సమాధానం ఏమి ఇచ్చాడు, నువ్వు ప్రతిరోజు 3 వాక్యాలు తీసుకో, ఏదైనా సరే ప్రతిరోజు 3 వాక్యాలు తీసుకొని ఆ 3 వాక్యాలనే ధ్యానం చేయి, దాంట్లో ఏం మాట్లాడుతున్నారు,
మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అసలు దాని గురించి ఏంటిది అని చెప్పేసి మొత్తం నువ్వు ధ్యానం చేయి. అలా నువ్వు ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా దేవుని గురించి ఎన్నో విషయాలు నువ్వు తెలుసుకుంటావు అని చెప్పేసి అక్క వాక్యంలో చెప్పారు. అట్లా నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా. ఇంకొకటి, నేను ప్రెగ్నెన్సీ కోసం మళ్ళీ పిల్లల కోసం అని చెప్పేసి అని ప్రార్థన చేసుకున్నాను. అంటే నేనేంటంటే నాకు 40 వచ్చేసింది కదా, నాకు అవకాశం ఉందా, దాదాపు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మళ్ళీ నేను ఆశపడడం కూడా ఒక రకంగా అది ఏమంటారు, ఇంపాసిబుల్ అని అవ్వచ్చు. కానీ నేనేమని ప్రార్థన చేసుకున్నాను, మీకు అసాధ్యమైనది లేదు కదా, ఒకవేళ ప్రెగ్నెన్సీ ఇవ్వాలి అని అనుకుంటే అది ఏ పరిస్థితుల్లో ఉన్నా శారాకే నువ్వు ఇచ్చావు కాబట్టి ఇంకొకసారి నాకు కావాలని నేను అడుగుతున్నాను, నాకు బర్త్డే గిఫ్ట్గా నేను అడుగుతున్నాను, నాకు కావాలి ఇస్తాయి అని చెప్పేసి నేను ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అక్క తన తన రోజువారీ డైలీ పోర్షన్లో ఆ రోజు వచ్చిన పోర్షన్ అంట. మామూలుగా అక్క వేరే దానికి ప్రిపేర్ అయ్యిందంట, కానీ ఆ రోజు డైలీ వచ్చిన పోర్షన్లో అది పోర్షన్ అయ్యేసరికి అది చెప్పింది ఏమని అని అంటే, యాకోబుకు ఉన్నటువంటి మొదటి భార్య అయినటువంటి లేయా గురించి చెప్పింది అనమాట. లేయా తనకి వేరే అంటే జబ్బు కళ్ళు కలిగింది, తను లోపంతో ఉన్నది, అందరికీ ఇష్టం లేనిది అని చెప్పేసి కొన్ని క్వాలిటీస్ లేయా గురించి చెప్తూ లేయాని దేవుడు దర్శించి తనకి బిడ్డల్ని ఇచ్చారు. తనకి బిడ్డల్ని ఇచ్చారు. అది ఎటువంటి బిడ్డలు అని అంటే, లేయా గర్భంలో నుంచి యాజకులు వచ్చారు, యూదా గోత్రపు సింహం వచ్చింది, అట్లాగా అట్లాగా దేవుడు తీసుకొని వస్తారు. వేరే వాళ్ళు నిన్ను తక్కువగా చూడొచ్చు, నువ్వు తక్కువగా అనుకోవచ్చు నిన్ను, లేకపోతే అని చెప్పేసి మాట్లాడి ఈ విషయాలు చెప్పింది అనమాట. మీ గర్భంలో నుంచి యాజకులు వస్తారు, అలానే అదే యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభు వారు లేయా గోత్రంలో నుంచే కదా వచ్చింది. యాజకులు లేవీయులు కూడా లేవీయులు కూడా లేయా గర్భం నుంచే వచ్చారనమాట. అట్లాగా ఆమె గర్భం నుంచి అట్లా వచ్చారనని నాకు చెప్పారు. అప్పుడు నాకు నిజంగా నాకు ఆన్సర్ వచ్చింది అనిపించింది అనమాట. ఓకే, దేవుడు నాకు శ్రేష్టమైనది ఇవ్వడానికి కొన్నిసార్లు లేట్ చేస్తారు. ఇప్పుడు మా బాబు విషయంలో మాకు మ్యారేజ్ 10 years అయింది. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నిందలు, అవమానాలు, ఎన్ని బాధలు పొందానో. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకొని తన నిర్ణయ కాలం చొప్పున నేను నీకు ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చి, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇంకా హోప్స్ లేవు, ఇంకా కష్టము అని చెప్పేసి అన్న టైంలో కరోనా ఆ టైం ఉంటుంది కదా, హాస్పిటల్కి మేము వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని హాస్పిటల్లో మేము చూపించుకొని ప్రెగ్నెన్సీ రావడం కాదు, హాస్పిటల్సే క్లోజ్ చేసేసారనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ప్రసక్తి కూడా లేదు, క్లోజ్ చేసేసారు, ఇంకా ద్వారాలన్నీ మూసుకొని పోయినాయి అన్న పరిస్థితుల్లో దేవుడు నా గర్భంను తెరిచి నాకు బాబునిచ్చాడు అనమాట. అది ఒక వండర్ అనమాట. అట్లానే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేసుకొని అప్పుడు లేయా గురించే మాట్లాడారు. ఎవరంటే యూట్యూబ్లో ఆషర్ ఆండ్రూ గారు అని చెప్పేసి వాక్యాలు వస్తూ ఉంటాయి. ఆయన లేయా గురించే మాట్లాడి, యూదా గోత్రపు సింహం నీ గర్భంలో వస్తుంది, ఆమె జబ్బు కళ్ళు కలిగింది. సేమ్ అక్క ఆ రోజు వాక్యం ఏదైతే చెప్పిందో అదే వాక్యము ఆ బాబుకు ముందు ఆషర్ గారు నాతో మాట్లాడి, ఆయన మాటల్లో నాకు బాగా ఆదరించి నాకు నిజంగానే దేవుడు ఒక బిడ్డనిస్తారు అని చెప్పేసి నమ్మక విశ్వాసంతో ఉన్నప్పుడు బాబుని ఇచ్చాడనమాట. నాకు బాబు కావాలి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. నాకు బాబుని ఇచ్చాడనమాట యేసయ్య. అట్లాగా అదే వాక్యాల్ని మళ్ళీ సేమ్ అక్క అదే రిపీట్ చేసి లేయా గురించే టాపిక్ ఎత్తి లేయా గురించే మాట్లాడి, నీ గర్భం నుంచి ఇది యూదా గోత్రపు సింహములు అట్లా సింహం వచ్చింది, లేయా గర్భం నుంచి, అలానే యాజకులు దైవజనులు తన గర్భం నుంచి వచ్చారు అని చెప్పేసి మాట్లాడి నాకు మాటలు ఆదరించింది అనమాట. ఓకే, దేవుడు మళ్ళీ మరొకసారి నన్ను దర్శించి మళ్ళీ ఇంకోసారి నేను అడిగిన గిఫ్ట్కి దేవుడు ఇస్తాను అని చెప్పేసి అక్క ద్వారా నాతో మాట్లాడారు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. ఆ విధంగా నాకు దేవుడు అంత క్లోజ్గా నాతో ఉంటారు. నేను ఏదైనా సరే ప్రార్థన చేసినప్పుడు దానికి సమాధానాలు రావడం భలే ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి, ఒకసారి సంతోషంగా అనిపిస్తుంది అనమాట. ఇంకొకటి విషయం ఏంటంటే, అక్కడ నెల్లూరులోనే ఉన్నప్పుడు సండే రోజు
సండే రోజు మళ్ళీ అంటే ఏమని ప్రే చేసుకున్నట్టు యేసయ్య ఒక క్రైస్తవులుగా ఎలా ఉండాలి, అంటే క్రీస్తుని కలిగినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నాను ఆ రోజు సండే రోజు అనమాట. అంటే ఏ క్వాలిటీస్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకొని నువ్వు మాట్లాడేసి అట్లా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ రోజు కూడా బల్లవర్తమానం రోజు చర్చిలో ఒక అన్న ఉంటారు, తిమోతి అన్న అని. ఆ అన్న కూడా వాక్యం బాగా చెప్తారనమాట. నేను ఇంకా బలవర్తమానం ఎవరు అందిస్తారో తెలియదు, అన్న చెప్తే బాగుంటది కదా అని చెప్పేసి నిజంగా మనసులో అనుకున్నా. చిన్న చిన్న కోరికలే చూడండి ఇవి, అక్క చెప్తే బాగుంటది అని నా మనసులో అనుకున్నాను. ఆ రోజు దేవుడు అక్క చేత మాట్లాడించారు. అలానే ఈరోజు అన్న చెప్తే బాగుంటది కదా వాక్యం అని చెప్పేసి నా మనసుకు అనిపించి ప్రేయర్ చేసుకుంటే, చిన్న ప్రార్థన చేసుకుంటే నిజంగా ఆ అన్నే వెళ్ళి వాక్యం చెప్పారనమాట. ఆ అన్న కూడా వాక్యంలో ఏం చెప్పారు, నేనేమి ప్రేయర్ చేసుకున్నాను, ఎసే ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవుడు ఆలుగా జీవించాలంటే ఏ విధంగా ఉండాలి, వాళ్ళకు ఉన్న క్వాలిటీస్ ఎట్లా ఉండాలి అని చెప్పేసి నేను ఆ రోజు ప్రార్థన చేసుకున్నాను అనమాట. అన్న తీసిన వాక్యం మీకు చదివి నేను వినిపిస్తాను. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం అనమాట. అక్కడ నేను చదువుతాను చూడండి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని చెప్పారు. అన్న ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 క్వాలిటీస్ వివరించి చెప్పారనమాట. ఏంటయి? మాటలో అంటే ఒక క్రైస్తవుడిగా నీ మాటలలో నువ్వు ఏ విధంగా ఉండాలి, నీ ప్రవర్తనలో నువ్వు ఏ విధంగా ఉండాలి, నీ ప్రేమలో అంటే ఇతరుల పట్ల చూపించే ప్రేమలో స్వార్థమైన ప్రేమ కాకుండా నిస్వార్థంగా నిన్ను శత్రువులు నిన్ను ద్వేషించినప్పటికీ నువ్వు వాళ్ళని ప్రేమించాలి అన్న రీతిగా విశ్వాసంలో నువ్వు దేవుని యందు విశ్వాసంలో ఏ విధంగా ఉండాలి, అలానే పవిత్రతలో నీ పవిత్రత కాపాడుకునే విషయంలో ఏ విధంగా ఉండాలి, అలానే ఈ 5 విషయాలలో విశ్వాసులకి, మన క్రైస్తవుల్లో ఉన్నటువంటి విశ్వాసులకి మాదిరికరంగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడారు. అన్న మాట్లాడి ఈ 5 ఇంకా రెఫరెన్స్లు అవన్నీ తీసుకొని ఆ రోజు అన్న వివరించారనమాట. ఈ 5 విషయాలలో ఈ విధంగా ఉండాలి, మాదిరికరమైన జీవితం, ఒక క్రైస్తవుడు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. ఈ 5 క్వాలిటీస్ ఒక వ్యక్తిలో క్రీస్తుని ఎరిగినటువంటి రక్షణలోకి వచ్చినటువంటి బిడ్డలు కలిగి ఉండాలి అని చెప్పేసి అన్న ఆ రోజు ఆ టాపిక్ మాట్లాడారు. నాకు బాగా రెఫరెన్స్ గుర్తుండిపోయింది అనమాట. 1 తిమోతి 4:11లో దేవుడు అంత స్పష్టంగా మాట్లాడాడు అనమాట. మళ్ళీ చదువుతాను. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ నీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరంగా నువ్వు ఎలా ఉండాలంటే ఇతరులకి ఈ 5 విషయాలలో మాదిరికరంగా ఉండాలి, నీ క్వాలిటీస్ ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి ఆ రోజు దేవుడు అన్న ద్వారా స్పష్టంగా మాట్లాడిన మాట అనమాట. చూడండి, నేను అడిగాను చిన్న చిన్న క్వశ్చన్స్, చిన్న చిన్నవే, కానీ దేవుడు దాని వెంటనే ఏ విధంగా సమాధానం స్పష్టంగా ఎలా మాట్లాడారు అన్నది మీతో ఇక్కడ నేను పంచుకుంటున్నాను. నిజంగా ఆ రోజు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఆశ్చర్యం వేసింది. ఒక పక్కన ఆశ్చర్యం వేసింది, చాలా దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఏది అడిగాను దానికి సమాధానం ఇచ్చాడు అని చెప్పేసి ఆ విధంగా ఆశ్చర్యం అట్లా హ్యాపీగా అనిపించింది అనమాట. ఈ విషయాలు మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే మీ జీవితాలలో కూడా ఒక్కొక్కసారి మనం ఏదైనా సరే అడిగినప్పుడు దానికి దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అట్లా అనిపిస్తుంది కదా. ఒకవేళ ఎవరైనా సరే అట్లా అడగకుండా ఆ విధంగా ఉండకుండా ఉంటే ఖచ్చితంగా మనం దేవునికి అవకాశం ఇవ్వాలన్నమాట. అవకాశం ఇచ్చినప్పుడు మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా సమాధానం ఇస్తారనమాట. మనది ఓన్లీ వన్ వేగా ఉండదు, అటు దేవుడి నుంచి కూడా మనకి సమాధానం వస్తుంది. ఒక్కొక్కసారి ఆ సమాధానం ఏంటంటే లేటుగా రావచ్చు, ఒక్కొక్కసారి త్వరగా రావచ్చు. ఖచ్చితంగా సమాధానం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ విషయాన్ని మీతో నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను అనమాట. నా లైఫ్లో జరిగిన విషయాలు. ఇంకా మామూలుగా పర్సనల్ విషయం వచ్చేసి దేవుడు ఎంత క్లోజ్గా నాతో నేనంటే ఒకవేళ ఏ విషయంలోనైనా బాధపడినా లేకపోతే ఏ విధంగా ఉన్నా ఏ విధంగా మాట్లాడతాడు అన్నది ఇంకొక విషయం మీతో షేర్ చేసుకుంటాను. అది ఏంటి అంటే మొన్న ఈ మధ్య అనమాట, మా బాబుని స్కూల్లో జాయిన్ చేయించిన తర్వాత మా హస్బెండ్కి నాకు ఇద్దరికి చిన్న ఇష్యూ జరిగింది. బాబు స్కూల్కి వెళ్తున్నాడు కదా, వాళ్ళ టీచర్తో మాట్లాడు బాబు గురించి అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు మా హస్బెండ్ లేదు నువ్వు వచ్చి మాట్లాడు అన్నట్లుగా నేను మాట్లాడి అట్లా ఇద్దరికి చిన్న క్లాష్ లాగా వచ్చి ఆ నైట్ కొంచెం
మాట్లాడి కొంచెం బాధేసింది అనమాట. బాధేసి ఇద్దరికి కొంచెం చిన్న ఆర్గ్యుమెంట్ జరిగి ఇంకా మాట్లాడకుండా మానేసి పడుకున్నాము. తెల్లారి మార్నింగ్ లేచిన తర్వాత నేను పొద్దున్నే లేచి వంట చేసేటప్పుడు అంటే బాక్స్ ప్రిపేర్ చేయడానికి వంట చేసేటప్పుడు అట్లాగా దేవుని వాక్యం పెట్టుకొని వింటా ఉంటాను అనమాట. రోజు షాలేమన్న వాక్యం ఉంటుంది కదా, ఈరోజు దేవుని వాగ్దానం అట్లా ఉంటుంది. ఆ రోజు కూడా ఆ రోజు వాగ్దానము అని చెప్పేసి ఇంకా అది పెట్టుకొని వింటున్నారు. ఆ రోజు షాలేమన్న ద్వారా ఏం మాట్లాడారు, నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఫిలిప్పి 4:4 చెప్పినట్లుగా నీకు మరలా చెప్పుదు నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు మరలా చెప్పుదు నువ్వు ఆనందంగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పేసి ఆ వచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు అట్లా ఉండాలి, నువ్వు అట్లా బాధపడకూడదు, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఎందుకు బాధపడతావు. మనము తండ్రి మన బిడ్డల్ని ఏ విధంగా అయితే ఓదారుస్తారో అట్లాగా ఆయన వాక్యంతో నన్ను ఓదారుస్తా ఉన్నా, బాధపడుతున్నావు అని చెప్పేసి నేను బాధపడకూడదు అని చెప్పేసి మామూలుగా నార్మల్గా మాట్లాడుతూ అట్లా వస్తూ ఉన్నారు. ఇంకా నేనైనా అప్పటికి పక్కన నేను మాట్లాడుతున్నాను, నేను బాధపడుతున్నానని ఏసైకి ఎట్లా తెలిసి నువ్వు బాధపడకూడదు, నువ్వు అట్లా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలని అన్న ద్వారా ఏ విధంగా ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనిపించి నాకు కొంచెం హ్యాపీగా అట్లా అనిపిస్తుంది. లాస్ట్లో అన్న ఏమన్నారంటే, ఇంత చెప్పినా కూడా నువ్వు ఇంకా హ్యాపీగా ఉండకుండా నువ్వు ఇంకా అట్లానే ఉన్నావు అంటే నీ కర్మ పో అని చెప్పేసి అన్నారు. నిజంగా ఆ మాటకు భలే సంతోషం. దేవుడు ఎంత ఆదరిస్తాడా, ఇంతగా ఒకవేళ మనం బాధపడుతున్నా ఆయన చూసి ఓర్చుకోలేడు. మనం బాధపడుతున్నా ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడి ఓదార్చేవారుగా ఉన్నారు అని చెప్పేసి భలే సంతోషంగా అనిపించింది అనమాట. అయితే మనము అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఆ రోజు నేను వాక్యం పెట్టుకోకుండా వినకుండా ఉంటే ఆ రోజంతా కొంచెం ఆ విధంగానే డల్గానే ఉండడము, బాధపడుతూ ఉండడము అలానే ఉండేదాన్నేమో. కానీ నైట్ జరిగినటువంటి విషయానికి నేను కొంచెం బాధపడి డల్గా ఉండేసరికి నువ్వెందుకు అట్లా ఉంటావు, నువ్వు మామూలుగా ఉండాలి, నువ్వు అట్లా హ్యాపీగా ఉండాలి, అంతేగాని నువ్వు అలా ఉండకూడదు అని చెప్పేసి అని మాట్లాడి నన్ను ఓదారుస్తున్నట్టే, ఆ మాటలన్నీ ఓదారుస్తున్నట్టే నాతో మాట్లాడుతున్నట్లుగానే అనిపించింది అనమాట. అలాగా మనతో దేవుడు అంత క్లోజ్గా ఉంటాడు. మనం దేవునితో ఎంత క్లోజ్గా ఉంటామో, ఎంత దేవునికి మనము అవకాశం ఇస్తామో, మన పరిస్థితుల్లో, మన కష్టంలో, మన బాధలో, మన శ్రమలో, మన సంతోషంలో, మనకి ఏమైనా కావాలి, ఏమైనా డైలమాలో ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనం ఏది తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి అవకాశం ఇస్తే దేవుడు మనతో ఏదో ఒక రీతిగా మాట్లాడతాడనమాట. నాకు 3 విషయాల్లో దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు, నన్ను ధైర్యపరిచాడు. నాకు కావాల్సింది ఏంటిది, నేను అడిగిన క్వశ్చన్స్కి అసలు దేవుడు అంటే ఎంత గొప్పవాడండి. మనం మట్టివారు కానీ మన ప్రార్థనలు కూడా విని మనకి జవాబులు దయచేస్తున్నాడు అంటే మన మీద ఎంత కేర్ ఉంది ఆయనకి. ఏడుస్తున్నా ఆయన చూసి ఓర్చుకోలేడు. ఆయన మాటలతో ఓదారుస్తాడు. ఒకవేళ మనకేమన్నా బైబిల్‌కి సంబంధించిన విషయాల్లో అనుమానం ఉన్నా దానికి సంబంధించిన ఖచ్చితంగా ఆన్సర్స్ దేవుడిస్తాడు. అవన్నీ మనకి దేవుడిస్తాడనమాట. అయితే మనము ఆయనకి అవకాశం ఇవ్వాలి. ఎలాగా మనం ప్రార్థించేటప్పుడు దేవుడు మాట్లాడతాడు ఒక్కొక్కసారి దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతాడు. నా జీవితంలో జరిగిన విషయాలన్నమాట ఇవి. 3 విషయాలు ద్వారా మీరు ప్రేరేపించబడ్డారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా దేవుడితో సహవాసంలో ఉన్నప్పుడు ఏమన్నా ఉన్నా దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మీతో మాట్లాడి ఓదార్చి, ధైర్యపరిచి, సంతోషపరిచి, హ్యాపీగా ఉంచుతాడనమాట. ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా ఎవరికి ఏం చెప్పక్కర్లేదు. మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఆయనకి చెప్తే చాలు. ఒకవేళ మోకాళ్ళ మీదకి వెళ్ళలేని పరిస్థితుల్లో మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నా ఆయనకి ఖచ్చితంగా మనకి వాటికి ఆన్సర్స్ ఇస్తాడనమాట. అట్లాగా నా లైఫ్లో జరిగిన విషయాలు మీతో నేను షేర్ చేసుకున్నాను. ఈ వాక్యం ద్వారా కూడా ఎంత స్పష్టంగా మాట్లాడాడు. అక్క ద్వారా స్పష్టంగా మాట్లాడాడు నాతో. తిమోతి అన్న ద్వారా స్పష్టంగా మాట్లాడాడు. అలానే షాలేమన్న ద్వారా నాతో మాట్లాడాడు. ఈ విధంగా నాతో ప్రతిరోజు మాట్లాడుతూ వస్తా ఉన్నాడనమాట యేసయ్య. ఇంకొకటి ఉంది కానీ ఇంకా టైం అయిపోయింది కదా, అందుకని మళ్ళీ ఈసారి ఎప్పుడైనా పంచుకుంటాను. మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.